నెక్స్ట్ యాడ్ మేనేజర్. యాడ్ మేనేజర్‌లో అయితే మనం ఇక్కడకొచ్చేసింది. ఇప్పుడు క్రియేట్ ఎ న్యూ క్యాంపెయిన్. ఇదొచ్చేసి మొత్తం ఏఐకి కన్వర్ట్ అయిపోయింది. మామూలు మాన్యువల్‌గా చేయడానికైతే ఏం లేదు. మనమైతే లీడ్ క్యాంపెయిన్ అనేది చూద్దాం. ఆ! ఆ! లీడ్ క్యాంపెయిన్. తర్వాత క్యాంపెయిన్ నేమ్ సెట్ చేసుకున్నాము. క్యాంపెయిన్ నేమ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్‌లోనే ఉంది. ఇక్కడ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ లీడ్స్ వస్తుంది. బట్ బడ్జెట్ అనేది ఇక్కడికొచ్చింది. జస్ట్ మనం ఒక 500 పెడదాము. లేకపోతే 1000 నుంచిలే యాడ్ చేసేటప్పుడు తక్కువ యాడ్ చేద్దాం. ఒక రూ. 1000 పెట్టాం. ఎందుకంటే రూ. 1000 అట్లా బడ్జెట్ పెట్టకపోతే లీడ్స్ చూపించట్లేదు. నెక్స్ట్ ఇన్‌స్టంట్ ఫార్మా లేకపోతే వాట్సాప్ అని ఉంది. మీ దగ్గర వాట్సాప్ కనెక్షన్ ఉంటే వాట్సాప్ పెట్టండి. లేకపోతే ఇన్‌స్టంట్ ఫార్మ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు వాట్సాప్ కనెక్షన్ ఉంది కాబట్టి వాట్సాప్ అయితే డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్‌లొస్తాయి. నెక్స్ట్ మనం ఈ రోజు నుంచి ఎప్పటి వరకు రన్ చేయాలనేది ఇక్కడ మనం ఎండ్ డేట్ సెట్ చేసుకుంటే, ఆ డేట్‌కి ఆగిపోతది. మన అమౌంట్ ఎంతున్నా లేకపోయినా లేకపోతే కంటిన్యూ‌గా రన్ అవుతా ఉంటది. కాకపోతే మనము యాడ్‌కి ఎప్పటికప్పుడు యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకేం ప్రాబ్లమ్ ఉండదు. ఒకవేళ నెక్స్ట్ యాడ్ రన్ చేసేటప్పుడు మిగతా యాడ్స్ అన్ని పాస్‌లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. తర్వాత యూజ్ సేవ్డ్ ఆడియన్స్ అని ఉంది. ఇక్కడ ఆల్రెడీ సేవ్ చేసుకున్న ఆడియన్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం మళ్ళీ కొత్తగా క్రియేట్ జేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా క్రియేట్ జేసుకోవాలంటే లొకేషన్స్ మనం ఇప్పుడు 2 తెలుగు అండ్ కర్ణాటక 2 టార్గెట్ చేద్దాం. తెలంగాణ మొత్తం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఒక స్టేట్‌కి ఎంతవరకు రిజల్ట్ వస్తది? పర్టిక్యులర్‌గా సిటీస్ వైస్ పెడితే కొంచెం బెటర్ అనుకుంటున్నా. చూద్దాం ఒకసారి సిటీస్ వైస్ పెట్టేసి. బెంగుళూరు. హైవే అని వచ్చిందిది. సిటీ రాకుండా. లైన్ వెళ్ళొచ్చు. లేదంటే ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేసుకోవచ్చు. మనం కావాల్సినవి చూసుకొని ఊర్లన్నీ. ఎనైజ్ చేసుకోవచ్చు. ఆ! ఆ! ఎన్నైనా సెలెక్ట్ జేసుకోవచ్చు. కాకపోతే మనం ఎక్కువ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ కవరేజ్ అవుతది. ఒక ప్లేస్ లీడ్స్ రావడానికి ఛాన్స్ ఉంటది. తక్కువ సెలెక్ట్ చేసుకున్నామనుకో నారో ఆడియన్స్ అవుతారు. అప్పుడు మనకి లీడ్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువుంటాయన్నమాట. మనం ఇండియా మొత్తం సెలెక్ట్ చేసుకున్నామనుకో మోస్ట్‌లీ రావడానికి ఛాన్స్ ఉంటాయి. ఓన్లీ హైదరాబాద్ వరకే సెలెక్ట్ చేసుకున్నామనుకో లీడ్స్ చాలా తక్కువుంటాయి అదే అమౌంట్‌కి. అంటే ఈ మొత్తం మీద ఎక్కడో చోట యాడ్ చూపిస్తది. ఎవరో ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కన్వర్ట్ అవుతారు. ఛాన్స్ ఉంటది. మనం ఈ కర్ణాటక ఇవన్నీ సెలెక్ట్ చేసుకుందాం.
ఇంకా గూడా చేసుకోవచ్చు. మనకి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని. మా పెద్ద పెద్ద సిటీలయితే కొంచెం బెటర్ మనకు బాగా కన్వర్షన్స్‌కి. ఇట్లా మనం ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కస్టమ్ ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. హ్మ్. ఇక్కడొచ్చి తర్వాత ఏజ్ ఆల్మోస్ట్ 23 దగ్గర నుంచి చేద్దాం. 23 దగ్గర నుంచి అప్ టు 50 వరకు చేయొచ్చులే. అంటే ఎవరైనా రావచ్చు. అంటే ఉన్నారు గదా! బిజినెస్ ఓనర్స్ అలా ఎవరైనా ఉండొచ్చు ఆ ఏజ్ లోపల. జెండర్స్ ఏమో అందరికి కాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడొచ్చేసి మనం సెర్చ్ చేసేది వైఫ్, హౌస్ మేకర్స్ వీళ్ళు. మదర్ ఫుల్ టైమ్ హౌస్ వైఫ్, మదర్స్, హౌస్ మామ్, హౌస్ వైఫ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన సో డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఆల్రెడీ వీళ్ళు ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు పనికిరారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే డిజిటల్ మార్కెటింగ్ ఎస్సీఓ. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వీళ్ళు జాబ్ చేస్తున్నారు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సాఫ్ట్వేర్ ఓన్లీ ఇంట్రెస్ట్లో సేమ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. జర్నల్స్ ఈ ఓకే. సెర్చ్ ఇంజిన్ జర్నల్స్ అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళే చూస్తారు. సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా ఆన్లైన్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. కంటెంట్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. స్టే ఎట్ హోమ్ పేపర్ క్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. కన్వర్షన్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. గూగుల్ అనలిటిక్స్, గూగుల్ యాడ్వర్డ్స్, ఫేస్బుక్, సోషల్ మీడియా, వాట్సాప్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. బిజినెస్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. ఫేస్బుక్ మెసెంజర్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. వెబ్సైట్ డిజైనింగ్, ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ఇంట్రెస్ట్. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ మార్కెటింగ్, గూగుల్ అనలిటిక్స్, వెబ్ అనలిటిక్స్, డైరెక్ట్ మార్కెటింగ్, యూట్యూబ్, లీడ్ జనరేషన్ మార్కెటింగ్.
స్మాల్ బిజినెస్ ఫైనాన్స్ ఉన్నట్టు. అడ్వర్టైజింగ్, క్యాంపెయిన్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు. తర్వాత పార్ట్ టైం జాబ్. పార్ట్ టైం కెరియర్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. పార్ట్ టైం జాబ్ ఇంట్రెస్ట్. పార్ట్ టైం కెరియర్స్. ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీస్. ఇంటర్వ్యూ జాబ్స్, కెరియర్స్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. జాబ్ కెరియర్స్. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్. జాబ్ ఇంట్రెస్టింగ్. ఎంప్లాయ్మెంట్ కెరియర్. టెంపరరీ వర్క్స్. కెరియర్స్. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్. ఇండీడ్ జాబ్స్. ఎవరైనా ఇండీడ్ జాబ్ సైట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా మన అడ్వర్టైజ్మెంట్ చూపిస్తుంది. తర్వాత స్టూడెంట్స్ని టార్గెట్ చేద్దాం. స్టూడెంట్స్ లేదా బీటెక్. బీటెక్. వి కంప్యూటర్స్ చదువుతున్న వాళ్ళని టార్గెట్ చేయాలి. వీళ్ళు చదువుతున్నారంటే వీళ్ళు నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే ఫైనల్ ఇయర్ అట్లా ఉన్నోళ్ళు. 23 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది కదా! చదువుతున్నట్టుగానే అయిపోవడం గాని. వాళ్ళ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో ఈ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ పెట్టుకొని ఉన్నోళ్ళకి, జాబులు రానోళ్ళు ఇంకా స్టడీస్ అని ఇట్లా పెట్టుకుంటారు కదా! వాళ్ళకి కనిపిస్తదనమాట. కంప్యూటర్ సైన్స్ హ్మ్. మార్కెటింగ్. మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. ఇట్లా మొత్తం అన్నీ టార్గెట్ చేయాలి. ఇది కొంచెం టైం పడతది ఇవన్నీ సెట్ చేసుకోవడానికి. మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్. ట్రైనర్స్, ఇంట్రెస్ట్ ట్రైనింగ్, ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్. లెర్నింగ్, ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్. తర్వాత ఎంసీఏ.
ఎంసీఏ స్టూడెంట్స్. హ్మ్. 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 ఇట్లా అన్నీ ఇంకా ఎడ్యుకేషన్ లెవెల్‌లో వచ్చింది. కోచింగ్, ఎడ్యుకేషన్. ఇంకా ఇట్లా మొత్తం ఇయన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఆడియన్స్‌ని సేవ్ జేసుకోవాలి. సేవ్ చేసుకుంటే నెక్స్ట్ టైమ్ యూజ్ చేసుకోవడానికి పనికొస్తది. ఇక్కడ ఆడియన్స్‌ని అందరిని సేవ్ చేసుకున్నాక ఇక్కడ ఒక్కోసారి మనం ఒక్క నిమిషం దీన్ని మనం ఏరియా ఏరియాని 16 కిలోమీటర్స్ 80 కిలోమీటర్స్‌కి అరేంజ్ చేద్దాం దీన్ని. దాని చుట్టూ 80 కిలోమీటర్స్ వరకు యాడ్ చూపిస్తది ఆ ఏరియాకి. మొత్తం ఆన్‌లైనే కాబట్టి మనం ఎంతైనా అదే మనం ఫిజికల్ లొకేషన్ అనుకో ఎంత వరకు వస్తారో అంతవరకే పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టాల్సిన అవసరమే ఉండదు. వాళ్ళకి 5 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్ ఎంత చెప్తే అంతవరకే రేడియస్ పెట్టాలి. అంతకన్నా ఎక్కువొద్దు. మామూలుగా ఇది ఆన్‌లైన్ కాబట్టి మనకి మాక్సిమం ఉన్నంత వరకు కవర్ చేసుకోవాలి ఏరియాని. 80 కిలోమీటర్స్ వరకు కవర్ అవుతది. హ్మ్. మొత్తం సెలెక్ట్ అయిపోయిన తర్వాత అప్‌డేట్ చేసి డన్. ఇక్కడ మనం ఆడియన్స్‌ని సేవ్ చేసుకున్నాం. ఆహ్, ఇంకా ప్లేస్‌మెంట్స్ వచ్చేసరికి మనం ఇమేజ్ పెడుతున్నాం కాబట్టి ప్లేస్‌మెంట్స్ ఎక్కడ పెట్టాలో ఆప్షన్ అయితే ఇక్కడ చూపిస్తది. బట్ ఇక్కడ అన్ని డివైసెస్‌లో కనిపించాలి. అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో కనిపించాలి. ప్లేస్‌మెంట్స్ అండ్ కంట్రోల్ ఉంది. ఇక్కడ మనం ఎక్కడెక్కడ కనిపించాలంటున్నాం. మనం స్టోరీ రీల్స్‌లో మనది కనిపించకూడదు. రీల్స్ అంటే మనం వీడియో పెట్టట్లేదు కాబట్టి మిగతాయన్నీ ఓకే. ఏదైతే అది ఆన్ అయ్యిందో సరే అది ఆన్ అయ్యుంటే మనం మాన్యువల్‌గా చేస్తే సెట్ అవ్వట్లేదు. ఇదంతా ఏఐ క్యాంపెయిన్ కాబట్టి వాడు చూపించిన డీటెయిల్స్ అన్నీ పెట్టొచ్చులే. తర్వాత చూద్దాం. ఒకవేళ రన్ అవ్వకపోతే అప్పుడు చూద్దాం.
ఇంక తర్వాత ఇక్కడ మనం ఈ క్యాంపెయిన్ నేమ్ సెట్ చేసుకున్నాక ఆహ్, ఇక్కడొచ్చేసి ఫేస్‌బుక్ మనం ఫేస్‌బుక్‌కి మనం రన్ చేస్తున్నామో, ఆ ఫేస్‌బుక్ యాక్టివ్‌లో ఉందో లేదో జేసుకోవాలి. దానికి రిలేటెడ్‌గా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ క్రియేట్ ఏ యాడ్. ఇక్కడ మనం యాడ్ క్రియేట్ చేస్తాం. మనం సింగిల్ ఇమేజా, కరాసల్ ఇమేజా మనం 2 ఇమేజ్‌లు పెడదాం. అంటే కర్ణాటక ఇక్కడ 2 ఉన్నాయి గదా! 2 ఏరియాలకి 2 ఇమేజెస్ పెడదాం. ఇక్కడొచ్చేసి ఇక్కడ యాడ్ కార్డ్స్ అని ఉంది గదా! ఇమేజెస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక యాడ్ కార్డ్స్‌లోకెళ్ళి కార్డ్స్ యాడ్ చేసుకోవాలి. 2 ఇమేజెస్. ఇది కన్నడది ఎక్కడుందో ఇక్కడ చేయలేదు. సరే ఒకటి, ఇదొకటి. ఇన్‌స్టాగ్రామ్ ఆల్ పేజెస్ చూద్దాం. ఆల్ పేజెస్ హ్మ్. హ్మ్. ఓకే. ఇంకొకటి సెలెక్ట్ చేద్దాం కన్నడది. సరే ఇక్కడ కనిపించట్లేదు. సరే తర్వాత నేను యాడ్ చేస్తాలే. మళ్ళీ ఇంకో క్యాంపెయిన్‌కి ప్రస్తుతానికి ఇదైతే రన్ చేద్దాం. ఓకే. 2 అయిపోయినాయి గదా! ఇప్పుడు ఇమేజెస్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఏ ఇమేజ్‌కి ఆ ఇమేజ్ హెడ్‌లైన్ రాయాలన్నమాట. ఇప్పుడు దీనికోసం మనం చాట్‌జీపీ అయితే వాడుకోవచ్చు చాట్‌జీపీటీ. దీనికి ప్రాంప్ట్ క్రియేట్ ఫేస్‌బుక్ యాడ్ క్యాంపెయిన్ కంటెంట్ ఫర్ థీమ్ ఆహ్, అబౌట్ డిజిటల్
కన్నడ. నెక్స్ట్ దీనికొచ్చి మళ్ళీ ట్రైనింగ్. లైవ్ సిటీ లైవ్ ప్రాజెక్ట్ అండ్ ఇంటర్న్షిప్ అనేది చేస్తా. ఓకే. ఇప్పుడు మనం 3 యాడ్స్ పెట్టుకోవచ్చు. ఇంకొక ఇమేజ్ కూడా యాడ్ చేసుకొని యాడ్ కార్డ్ అని. ఇంగ 3 ఇమేజెస్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి హెడ్‌లైన్ అయితే పెట్టొచ్చు. కన్నడలోనే ఫస్ట్ ఫస్ట్ తెలుగు పెడదాం. మార్కెటింగ్ తర్వాత డిస్క్రిప్షన్. ఇక్కడ వెబ్‌సైట్ లింక్, ఇక్కడ మన ఫోన్ నంబరు. ఇక్కడ తెలుగు అయిపోయింది. నెక్స్ట్ ఇంగ్లీష్ పెడదాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కన్నడ పెడదాం. ఇంక 3 ఏ పోస్ట్‌కి ఆ పోస్ట్‌కి పైన డిస్క్రిప్షన్ వస్తదనమాట. యాడ్ చేసి మనం ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇంకా ఏది ఇది ఇక్కడొచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా షో ద బెస్ట్ పెర్ఫార్మన్స్ కార్డ్. ఏది బాగా పెర్ఫార్మ్ చేస్తుంటే అది చూపించమని సెలెక్ట్ చేసుకున్నాం.
తర్వాత ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్. ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఇంక ఇది సెలెక్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కాల్ టు యాక్షన్ కూడా సెండ్ వాట్సాప్ మెసేజెస్. ఇక్కడొచ్చేసి హలో గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ కావాలంటే ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు. లేపోతే ఇక్కడ ఎడిట్ చేసుకొని గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని మనం ఇంకా సేవ్ చేసుకుంటే ఇది ఓకే. ఇక సేవ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా ఇది పబ్లిష్ అనమాట. పబ్లిష్ అయిపోయినాక ఇప్పుడు మనం యాడ్ అమౌంట్ అనేది యాడ్ చేద్దాం. ఇక్కడ బిల్లింగ్ అండ్ పేమెంట్స్‌లోకొచ్చి యాడ్ ఫండ్స్. యాడ్ ఫండ్స్ అయితే ఇక్కడ మనం ఇందాక అక్కడ ₹1000 పెట్టాం కదా! అసలు ఫస్ట్ యాడ్ యాక్టివ్ అవ్వడానికి ఒక 200 పెడదాము. 200 గాని, 300 గాని ఎంతవరకు వస్తాయో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తే క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతది. ఇది మనం ఇంకా మనం పే చేస్తే 300 అయితే పే అవుతుంది. ఆ! 300 అయితే యాడ్ అయింది. ఈ రిపోర్ట్స్ అనేవి మనకి రేపు మార్నింగ్ చూద్దాం ఎన్నొచ్చినాయి, ఎన్ని లీడ్స్ వచ్చినాయి అనేది. ఇదే ప్రాసెస్‌లో మీరు కూడా క్రియేట్ చేయండి. అదే మీరు సింపుల్‌గా ఒకటే అనుకో ఒకే హెడ్ ఒకటే హెడర్ టెక్స్ట్ ఒకటే పెట్టుకుంటే సరిపోద్ది. 3 అవసరం లేదు. నేను కరాసీలోనే 3 లాంగ్వేజెస్‌లో పెట్టా గదా! ఇది ఆల్రెడీ యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు చేసింది కాకుండా. ఇది క్లోజ్ చేసుకుందాం. ఇది కూడా క్లోజ్ చేసుకుందాం. ఇదొచ్చేసి మనది ఇప్పుడు పెట్టిన ఈ యాడ్ రివ్యూలో ఉంది. ఇది కొంచెం సేపయినాక అప్రూవల్ ఒస్తది. అప్రూవల్ ఒచ్చిన తర్వాత యాక్టివ్ అవుతది. అప్పుడు మనకి లీడ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. మనం పెట్టిన 3 ఇట్లా మన యాడ్ అయితే చూపిస్తది.
సరే రేపైతే దీని రిపోర్ట్ చూద్దాం. రిపోర్ట్ చూసి ఇది మీకు ఎట్లా రన్ అయిందో చూపిస్తాను. రిపోర్ట్స్ మనం వాట్సాప్‌కి పెట్టాం కాబట్టి డౌన్‌లోడ్ ఆప్షన్ రాదు. మనకు వాట్సాప్ లేకుండా మామూలుగా ఇక్కడైతే డౌన్‌లోడ్ ఆప్షన్ వస్తది ఇక్కడ యాడ్స్‌కి. ఇయన్నీ వాట్సాప్‌తో వచ్చిన మెసేజ్‌లనమాట. మెసేజ్ కన్వర్షన్స్. ఇక్కడే ఆప్షన్ చూపిస్తది. లీడ్స్ అయితే మనకి డౌన్‌లోడ్ చేసుకోవడానికి. ఫార్మ్ పెడితే డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తది. ఓకేనా? రేపొకసారి ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తాను. ఈ వీడియో